ఈరోజు స్పెషల్ ఎండి నెత్తళ్ళు కోడిగుడ్డు వంకాయ హిట్ కాంబినేషన్ అండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్లోని ముందుగా క్లీన్ చేసుకున్న ఎండి నెత్తళ్ళని వేసి బాగా వేయించుకోండి. ఇవి మాడిపోకూడదు, చూపించిన విధంగా వేగాలి. తర్వాత అదే ఆయిల్లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, చాలా తక్కువ అనమాట, కొంచెం కూడా నీసు వాసన ఉండదన్నమాట ఇంకా కూరలోని, వేసిన తర్వాత అది కూడా ఫ్రై అయ్యాక వంకాయలని కూడా వేసుకుంటున్నాను. వంకాయలని వేసుకొని మూత పెట్టించుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక టొమాటోలను కూడా వేస్తున్నాను. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని అలాగే ఎండు నెత్తళ్ళని వేసేసి కలిపి సరిపడా నీళ్లు పోసుకొని, అంటే మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.